నిత్య జీవనము. సాధకుడు అవసరమైన కార్యాలను మాత్రమే చేయాలి. సత్కార్యము దుష్కార్యము ఉన్నాయి కదా. శత్రువు మీద పగ తీర్చుకోవడం అనే కార్యం ఉన్నది. కక్ష తీర్చుకోకపోతే వాడిపై ద్వేషము సావదు. కైలాసానికి కూడా వస్తుంది ద్వేషము. శత్రువు తలకాయ పగలగొట్టి కక్ష తీర్చుకోవాలా? మనస్సులోని కక్ష తీసేసుకునే ప్రయత్నం చేయాలా? ఈ కక్ష తీర్చుకోవడం అనే కార్యం అవసరమా అనవసరమా? దీనివల్ల ఎలాంటి ఫలం కలగబోతోంది అని విచక్షణ చేసి అందువల్ల మనశ్శాంతి లభిస్తుందా లేదా, ఇంకా పెద్ద చిక్కుల్లో పడతానా, లోకంలో నాకు అపజయమే కలిగి ఉండవచ్చు, నాకు ఒకడు అన్యాయమే చేసి ఉండవచ్చు, దానికి కూడా మనం ఎంత రియాక్ట్ కావాలో ఆ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోగానే వాడిపై ఉన్న ద్వేషము రాగము క్రోధము అంతమైపోతుంది. వివేకం అంటే అతడు నాకు చేసిన అన్యాయం గురించి మర్చిపోవడము, ఇది నా పురాకృత కర్మలో రాసి పెట్టి ఉన్న దుష్ఫలము, నా ఫలమును నేను అనుభవించినప్పుడు ఇంకొకటి పైన నాకు ద్వేషం ఎందుకు, వాడు నన్ను కొట్టాడని అనుకోవడం ఎందుకు, చెట్టు కింద నిల్చుంటే నెత్తి మీద తాటికాయ పడవచ్చు, అప్పుడు ఎవరని తిడతాం కొడతాము. అలాగే మనకు ఎవడో అన్యాయం చేశాడు, బలముంటే క్షమించాలి, లేకపోతే మర్చిపోవాలి. అపకారము చేసిన వాడిని మనము శక్తివంతులమై శిక్షింపగలిగి ఉండినా క్షమించడమే గొప్పది. లేదా అశక్తుడవా మర్చిపోవు, దాని గురించి బాధపడవద్దు. కర్మ ఫలము వచ్చింది, అనుభవించాను అని అనుకో. ఎవరైనా మనకు ఉపకారము చేస్తే కృతజ్ఞుడై ఉండడమే మన డ్యూటీ. ఉపకారానికి ప్రత్యుపకారము చేసే సమర్థత అందరికీ ఉండదు. కృతజ్ఞత చేత రుణం ముక్తి అవుతుంది. ఒకడు మనకు 1,00,000 రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే మనము ఆకలి ఆకలి అనే వాడికి తీర్చి ఆ రుణము తీర్చుకోవచ్చు. క్రియలో ఒకటే ఫలము. దీనికి అతడికి మళ్ళీ మీరు 1,00,000 ఇవ్వలేరు. మీరు చేయగలిగిన సత్కార్యం ఇదే. సూక్ష్మంగా ఆలోచిస్తే రుణముక్తి అయ్యే మార్గాలు అనుక్షణం కనబడుతూనే ఉంటాయి. ఉచితానుచితములను ఆలోచించి దానము చేయాలి. భార్యాపుత్రకి చెందవలసినదంతా దానము చేయడానికి ఎవడికి అధికారం లేదు. ధర్మశాస్త్రము చెప్పిన విషయాలన్నీ మనం చేయగలమా? అందుకే అంతఃకరణ చెప్పినట్లు వింటే సరిపోతుంది. అంతఃకరణకు ఎప్పుడూ యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. మంచి సంస్కారములు మంచి అలవాట్లు చేసుకుంటే, దౌర్బల్యాలకు లోను కాకుండా ఉంటే ప్రతివాడి అంతఃకరణ ధర్మం బోధిస్తుంది. దీన్ని బట్టి సాధకుడు నిత్య జీవితంలో ఎలా ఉండాలో తెలుస్తుంది. సాధకుడు స్వప్న ప్రపంచంలో విహరించకూడదు. వాడు కలలు కనకూడదు, పగటి కలలు కూడా కనకూడదు. తెలివిగా ఉండి కలలు కనడం సాధనకు విరుద్ధమైన క్రియ. ఏ విషయాన్ని గురించి ఊరికే కూర్చుని ఆలోచించకూడదు. లోకోద్ధరణ కార్యక్రమం చేపడతాను, నేను చనిపోయాక శిలా విగ్రహం పెట్టి దానికి పూజలు చేస్తారు అని దాన్ని గురించి ఆనందించడము ఇది సాధనకు విరుద్ధమైనది. హేయము నీచము మనోదౌర్బల్యం కారణంగా వచ్చేది. గురు పరంపరలో బోధ ఎలా ఉందంటే, ఏ విషయాన్ని గురించి ఊహించవద్దు. నీ ఊహ అంతా నీకు బంధనహేతువే. భవిష్యత్తులో ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని ఊహించుకోవడం కూడా బంధనే. ఒకవేళ ఈ జన్మలో ఆ పని చేయలేకపోతే దానికోసం ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. లోకోద్ధరణ కార్యక్రమం మంచిదే కదండి. నేను 1,00,000 సంపాదిస్తే ఈ ఊళ్ళో వాళ్లకు అన్నదానం చేయాలని సంకల్పం కలిగింది. సరే, వీడు ఎట్లా వండాలో, ఎలా పందిళ్ళు వేయాలో, ఎంతమంది వంట వాళ్ళని పెట్టాలో ఇవన్నీ ఊహించుకుంటే వాడు పైనుంచి కిందికి జారుతున్నాడు. ఇదంతా స్వప్నమే. క్రియాపూర్వకంగా నీవు సాధించేది ఏదీ లేదు. నీ శరీరము నీ కాళ్ళు నీ దగ్గరే ఉన్నాయి. హార్డ్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఏమి చేయగలరో ఏమి చేయలేరో నీకే తెలుస్తుంది. ఏది ఊహించవద్దు, ఎవరిని ఉద్ధరిస్తా అని అనుకోవద్దు. సత్కార్యముల గురించి ఆలోచించడం కూడా స్వప్నమే. అట్లాంటి స్వప్నాలన్నీ సాధనకు బంధన హేతువులు. ధ్యానము చేస్తున్నప్పుడు ఈ స్వప్న జగత్తంతా దర్శనమిస్తుంది. నిద్రలో కానీ ధ్యానంలో కానీ సమాధుల్లో కానీ తాను ఊహించుకున్నది సాక్షాత్కారం ఇచ్చి వాటికి ఫలాలను ప్రసాదిస్తాయి. నా తపస్సుకు మెచ్చి ఇంద్రుడు కనబడి ఏదో వరమిచ్చాడు అని అనుకుంటాడు వీడు. అది భ్రమ. దాని అర్థమేమిటని ఎవరినో అడుగుతాడు. ఇవన్నీ అజ్ఞాన హేతువులే. మనస్సును నిగ్రహింపచేయవు. వస్తు ప్రపంచంలో తిరుగుతున్న కొద్దీ అది నిన్ను బాధిస్తుంది. దేన్ని గురించి ఊహించవద్దు. అది నీకు తెలియకుండానే 1000 మైళ్ళు వెళ్తుంది. 10 నిమిషాల్లో మహాభారతం గ్రంథాన్ని మనసు ఊహిస్తుంది. సంస్కారాలను బట్టి కోరికలుంటాయి. ఆ కోరికలను క్రియారూపంగా నెరవేర్చుకోవాలని మనసు పనిచేస్తుంది.
తీరని కోరికలన్నీ ధ్యాన సమయంలో స్వప్న జగత్తులో పనిచేస్తూ ఉంటాయి. ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తుల్లో ఇదొక ఇచ్ఛాశక్తి. దీని నుంచి తక్కిన రెండూ పుట్టి తీరుతాయి. ఈ మూడింట్లో ఒకటి ఉండి తక్కినవి లేకుండా ఉండవు. సాధారణంగా ప్రతి కార్యంలోనూ మూడో ఉంటాయి. ఇచ్ఛ కలిగితే ఆ క్రియలో వాడు నిమగ్నుడై తీరుతాడు. అప్పుడు కాకపోయినా ఉత్తర జన్మకైనా నిమగ్నుడవుది తీరుతాడు. ఊహా ప్రపంచంలోని కోరికలు ఎన్నడో ఒకనాడు తీరక తప్పవు. అందువల్ల బంధన హేతువులే. చిత్త విక్షేపం. ఒక వ్యక్తి మరో వ్యక్తిని గురించి ముఖ్యంగా పరోక్షంలో మాట్లాడకపోవడం అద్భుతమైన సంస్కృతి. అదే నాగరికత. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ కల్చర్. ఎనీ థాట్ దట్ డస్ నాట్ కన్సర్న్ యూ, యూ మస్ట్ బి అన్కన్సర్న్డ్ అబౌట్ ఇట్. మైండ్ గోస్ ఆన్ పీపింగ్ అవుట్ at everything. Mind is a force, says yoga. There are two kinds of forces. One is positive and the other negative. One leads to God and the other takes you away from God. Unconcerned, unhygienic thought is a negative force. So we can say thought wave motion is positive and negative. భగవంతుడికి దూరంగా తీసుకెళ్లే నెగిటివ్ డైరెక్షన్లో కంట్రిబ్యూట్ చేసేది అన్కన్సర్న్డ్ అండ్ అన్హెల్దీ థాట్స్. ఇంకోరి గురించే ఆలోచన నాకెందుకు అని క్వశ్చన్ వేసుకుంటూ ఉండాలి. ఇది అంతఃకరణలో మాలిన్యానికి దారి. ఒక్క అన్కన్సర్న్ థాట్తో ఎంత మాలిన్యం వస్తుందంటే వెంటనే ధ్యానంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ తిన్న అన్నం సాయంత్రం అరగనట్లు. శనగపప్పు బూరెలు తిన్నాను అందుకని అరగలేదు అని అంటాం కదా. అలానే అంతఃకరణలోని మాలిన్యానికి కారణం ఏమిటి? రీజన్ చెప్పుకోవాలి కదా. నైబర్స్ ఉన్నారు, వాళ్ళకి గెస్ట్స్ వచ్చారు, బాగానే ఉంది, వాళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళకి బంధువులు వస్తే ఏం, స్నేహితులు వస్తే ఏం, వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏం, ఏం వండుకుంటే నీకేం, ఏం తింటే నీకేం, ఏం చేస్తే నీకేమైంది? వాళ్ళ బాగోగులు నీకెందుకు? నిజంగా హెల్ప్ చేయాలని చేస్తే తప్పు లేదు. అంటే అయ్యో 15 మంది వచ్చారు, గిన్నెలు అవి ఉన్నాయో లేదో, నా దగ్గర ఉన్నవేవైనా ఇస్తాను అని నిజంగా హెల్ప్ఫుల్ యాటిట్యూడ్తో అడిగితే తప్పు లేదు. ఇన్క్విజిటివ్నెస్, క్యూరియాసిటీ ఉంటే అది మాలిన్యమే. మర్నాడే ధ్యానంలో కనిపిస్తుంది. నువ్వు తల్లివి, నీ పిల్లలకి దగ్గు, జలుబు, బాగా జ్వరం, ఏ మందు వేసినా తగ్గడం లేదు, నీకు వరీగా ఉంది. ఈ థాట్ ధ్యానంలో వస్తే తప్పు లేదు. ఈ ఆలోచన తప్పు కాదు, దోషం కాదు. మనకి కన్సర్న్ లేని థాట్ ముందు అన్కన్సర్న్ థాట్గా ఉండి అది అసూయలోకి దిగి థర్డ్ స్టేజ్లో ద్వేషం కింద మారుతుంది. చిత్త విక్షేపం అంటాం. ఈ అన్కన్సర్న్ థాట్ ఏ చిత్త విక్షేపం, అంతకన్నా ఏం లేదు. ఇంకోటి గురించి అనవసరంగా ఆలోచించని వాడికి ముందు వచ్చే లాభం ఏమిటి? వాడి దగ్గర శాంతి ఉంటుంది, వృద్ధి ఉంటుంది, సందేహ నివారణ జరుగుతుంది. వాడికి అశాంతి లేకపోవడమే కాక ఇతరులకు శాంతినిస్తాడు. పీస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ అండ్ హైయెస్ట్ స్టేజ్ ఇస్ స్థైర్యం. ఎంత స్థైర్యం అంటే శాంతి ఉన్నవాడికి అశాంతి కలగవచ్చు. అశాంతి వల్ల తన శాంతి పోని స్థితి స్థైర్యం. అది యోగి స్థితి. అలా ఉంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ వన్ దట్ ఐ అడ్మైర్, ఐ డూ ఓన్లీ సచ్ పీపుల్. ఇంకోళ్ళని గురించి ఆలోచిస్తే నీకేం లాభం లేదు, బెనిఫిట్ లేకపోగా పైగా నష్టం కూడా. ఆవిడ ఇంత సంపాదిస్తోంది, అది ఫస్ట్ స్టేజ్ థాట్. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తుంది ఇదంతా? అంత ఖర్చు ఏముంటుంది, అంతా బ్యాంక్లో వేస్తుంది అనుకుంటా. థర్డ్ స్టేజ్లో అసూయ, ఫోర్త్ స్టేజ్లో ద్వేషం, ఫిఫ్త్ స్టేజ్ నిర్మలంగా మాట్లాడి నువ్వు నమస్కరించినా ఆ ద్వేషబుద్ధి వల్ల కాకి చూపు చూస్తారు. అది వాడికే నష్టం, నీకేం మాలిన్యం అంటదు. ఇంకోని గురించి ఆలోచించని వాడు నాస్తికుడైన వాడొక యోగే. శాంతి, స్థైర్యం, మోక్షం, ఇది స్థితి. మామూలుగా ఒక విషయం వింటాం లేదా ఎస్యూమ్ చేస్తాం, వెంటనే వి జంప్ ఇన్ అరైవింగ్ ఎట్ కంక్లూషన్స్. ఒక విషయంపై ఎర్రోనియస్ కంక్లూషన్ విచ్ లీడ్స్ టు జడ్జ్మెంట్స్ అండ్ కంక్లూషన్స్, దట్ ఈస్ కాల్డ్ మిస్లీడింగ్. ఇక్కడ ఏం నోట్ చేయాలంటే ఇదే మాయ. మాయ అంటే మిస్లీడింగ్ అనే అర్థం. పైగా ఇలా మిస్లీడ్ అయినప్పుడు సర్కమ్స్టాన్సెస్, సరౌండింగ్స్ అన్నీ కూడా దాన్నే సపోర్ట్ చేస్తూ ఎవిడెన్స్ ఇస్తాయి ఫర్ ఫర్దర్ మిస్లీడింగ్. బ్రహ్మసూత్రాలు అన్నీ ఎందుకు? అన్నీ అన్కన్సర్న్డే. నిజానికి బ్రహ్మసూత్రాలు 11 లేక 12 ఉన్నాయి. ద రెస్ట్ ఆర్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్. ఐ వుడ్ హ్యావ్ కట్ దెమ్ టు సైజ్ లాంగ్ బ్యాక్. ఇలా అంటే సాక్రిలేజ్ కిందకి వస్తుంది. ఎవరి ముందు అనకూడదు. అన్కన్సర్న్ థాట్లో
ఫస్ట్ థాట్, సెకండ్ అంకురార్పణ. వైదికులు చేస్తారే అలా. నెక్స్ట్ డే చిన్న సస్పిషన్ ఫాలోడ్ బై కంక్లూజన్ విచ్ లీడ్స్ టు హేట్రెడ్ అండ్ జెలసీ. ఒకరి గురించి పరోక్షంలో మాట్లాడడం సూయిసైడల్ పాయిజన్. అసలు యోగి అంటేనే ఏ థాట్ ఎవరి గురించి లేనివాడు. భగవాన్ చెప్పిన బీ స్టిల్ అంటే ఇదేనా అని ఒకరు అడిగారు. కాదు, బీ స్టిల్ నాట్ ఫర్ ఎ వైల్ బట్ ఫర్ ఎవర్. ద లేక్ షుడ్ బి ఫ్రోజన్ విత్ లోటసెస్ ఇంటాక్ట్. నీళ్లు గడ్డ కడితే కమలం చచ్చిపోతుందంటారు. ఎంత చోటు వదలాలో కమలం చుట్టూ, అంతా వదిలితే కమలం కాడ చుట్టూ లోపల నీళ్లు ఉన్న భాగం సమంగా గడ్డగట్టి ఉంటుంది. లోపల బయట ఒకేలా సమంగా గడ్డ ఉంటుంది కనుక కమలం సావదు. మనిషి హృదయం ఫ్రోజన్ లేక్లా ఉండాలి. కన్ను ముక్కు సావవు. అచేతనం కాదు, కరడుగట్టిన చైతన్యం అది, స్పందన లేని చైతన్యం. డెస్ట్రక్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్, డెస్ట్రక్షన్ ఆఫ్ హయ్యర్ వాల్యూస్, సంక్షోభం, మత వైషమ్యాలు, దేవతలు చేసే పాపాలు అన్నీ చూడాలి. కమలాలు బయటికి ఉన్నాయి, లైక్ యాంటీనా ప్రొజెక్టింగ్ అండ్ రిసీవింగ్ సిగ్నల్స్. దెర్ఫోర్ దే ఆర్ రిసెప్టివ్ సెంటర్స్. అవి సాక్షి. ఆ స్థితి చతుర్ముఖ బ్రహ్మకే ఉంది. తన ప్రతి కర్తవ్యం కోసం వేచి ఉంటాడు బ్రహ్మ. అలా వేచి ఉండడు విష్ణువు. దేవతలు వచ్చి అడగాలని ఎక్స్పెక్టేషన్ ఉండదు. భయంకరమైన ఉపద్రవం దేవతలకు ఉండొచ్చు, అయినా తెలియదు విష్ణువుకి. ఆ జ్ఞానం అద్భుతం. విష్ణు జ్ఞానమే విష్ణు జ్ఞానం. ఆశ్రమంలో ఏ ఒక్కడికి క్యూరియాసిటీ ఉండకూడదు. గురువు దగ్గరకు ఒక రాజకుమారుడే వస్తాడు అనుకుందాం. వాడు సంతానం లేదు, మార్గం చెప్పమని రావచ్చు, లేదా ఇంకొక కారణం చేతనైనా రావచ్చు. వాడు ఎందుకు వచ్చినా నాకు అనవసరం. అసలు క్యూరియాసిటీ లేకుండా ఉండాలి. హౌ కెన్ ద డిసైపుల్ సర్వ్ ద మాస్టర్ అని అడిగారు ఒకరు. ఏముంది, ఆయన రిక్వైర్మెంట్స్ ప్రకారం చేయడమే. ప్రతిక్షణం మాస్టరే, ఇంకో ఆలోచనే లేదు. నేను ఈ పని చేస్తే మాస్టర్కి నచ్చుతుందా? నేను ఇలా కూర్చుంటే, నిల్చుంటే, మాట్లాడితే మాస్టర్ మెచ్చుతాడా? డూ ఐ హ్యావ్ హిజ్ అప్రూవల్ ఆఫ్ మై వర్డ్, డీడ్ అండ్ యాక్షన్? ఇలా ప్రతిక్షణం అనుకుంటుంటే కొద్ది కాలానికి మనకే తెలుస్తుంది అది మాస్టర్కి నచ్చుతుందో లేదో. అందుకే సహజీవనం కత్తి మీద సాము అంటారు. జీవితంలో రాగద్వేషాలు, అంతఃశత్రువులతో వేధింపబడక దిగజారిన జన్మ ధన్యమే. అహంకారం మమకారాలు ఉంటాయి. బాధింపకుండా ఉంటే పైకి వెళ్ళినా వెళ్ళకపోయినా కింద పడకుండా ఉన్నట్లే. కింద పడకుండా ఉండడం చూసుకోవాలి. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. టు లవ్ ఎ పర్సన్ హూ బిలాంగ్స్ టు యూ, wife, husband, child, is natural. You even love a fountain pen or a car, but unfortunately, this love is not always reciprocated. You even love a fountain pen or a car, but unfortunately, this love is not always reciprocated. Why not love him who always loves you and takes care of you? You can do it by practice. Just as you plant a seedling, water it, nourish it, and take care of it, so also you should fight your samskaras and cultivate love, which is bhakti for your Guru. Guru is love incarnate. శ్రవణం మననం చాలా ఇంపార్టెంట్. గోల్ మీద సీరియస్నెస్ ఉండాలి. ఎగ్జామినేషన్కి చదవడం లేదా, పిహెచ్డి చేయటం లేదా, కెపాసిటీ లేదంటే నేను ఒప్పుకోను. యూ హ్యావ్ ద కెపాసిటీ. ఆదిశంకర్లు కేరళ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. ఎన్ని వర్క్స్ రాశారు, ఎంత ధన్యజీవనం అయింది. రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, యు ఆర్ మోర్ ఎఫిషియంట్ టు డూ యువర్ జాబ్. పుణ్యం సుఖం ఇస్తుంది, జ్ఞానం ఇవ్వదు. పుణ్యం ఈజ్ నాట్ పర్మనెంట్, ఖర్చు అయిపోతుంది. తెలియక చేసిన తప్పులు వాష్ అవ్వడానికి నిత్య దేవతార్చన, తీర్థం, ప్రసాదం. తెలిసి తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు. రైట్ ఫ్రమ్ when you are young, you must develop an outlook towards spiritualism to be followed in the evening of your life. అది ఆత్మాన్వేషణ చెయ్యాలన్న కోరిక. దీన్ని ఎప్పుడూ వెనక పెట్టుకోవాలి. If you don't have the aptitude to pursue the spiritual path, don't bother. Follow the next best path. Live a dharmic life. Lead a good life. There are many good things to do. What should be our attitude to music and art? If you don't have interest in it, డోంట్ బాదర్. మంచి మ్యూజిక్కి సాత్వికమైన ఎఫెక్ట్ ఉంటుంది. కోపం, ద్వేషం వచ్చినప్పుడు టేక్ రిసార్ట్ ఇన్ గుడ్ మ్యూజిక్. ధార్మిక్గా ఉంటే ఫస్ట్ యు ఆర్ సేఫ్. ఐ కాల్ దిస్ విజ్డమ్. దిస్ ఈస్ కామన్ సెన్స్. యు మస్ట్ లీవ్ ద వరల్డ్ యాజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ వాట్ యు వర్ వెన్ యు ఎంటర్డ్ ద వరల్డ్.
ధర్మ ప్రచారం చెయ్యాలి, అది కూడా మంచి పనే. దానం చెయ్యండి. ఇఫ్ యు గివ్ ఎ లిటిల్ మోర్ టు ఎనీబడి, ఆర్ ఇఫ్ యు గివ్ సంథింగ్ టు ఎనీబడి, అండ్ ఇఫ్ దే డూ నాట్ గివ్ ఇట్ బ్యాక్, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ ఫీల్ హ్యాపీ that your debt to them is redeemed. There are two ways of looking at anything. You must be wise, and that will give you happiness. భగవంతుని ఒక ఈవెంట్ జరగకుండా చూడండి అని కానీ, ఫెయిల్యూర్ వద్దని కానీ కోరుకోవడంలో వీక్నెస్ ఉంది. రాదర్ ఆస్క్ హిమ్ టు గివ్ యూ రెసిస్టెన్స్ టు టేక్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ విత్ ఈక్వానిమిటీ. ఆఫ్టర్ అటైనింగ్ దిస్ స్టెబిలిటీ, ఆఫ్టర్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్, యు మే ఇంప్రూవ్ అదర్స్. One very important thing, read newspapers. Know what is going on around you. Don't be insensitive to the sorrow in the world. Be responsive, but don't be upset. ఆ దుఃఖం మీ చిత్తం వరకు వెళ్ళనీయకండి. You must not lose your equilibrium. If you don't know anything, be frank and say that you don't know. You must take care of yourself. Qualitatively, you must improve. And then you must take care of the journey of the jiva, that is being with oneself. Life lo oka quest undali. You must not lead a vegetable existence, not that it is a bad, but it is useless. You must lead a useful life, useful to yourself. Dynamism lekapothe oka inactivity vastundi. Master advises. Living dharmanlo undali. అప్పుడే ద కంట్రీ విల్ ఆల్సో బి ప్రాస్పరస్. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉన్నాడు, ప్రాణాలు విడవడానికి. అట్టి స్థితిలో కూడా ప్రశ్నలు వేసి తన సందేహాలు తీర్చుకున్నాడు ధర్మరాజు. హీఈస్ ధర్మ ఇన్కార్నేట్, యట్ హీ హిమ్సెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్ సో మెనీ డౌట్స్. ధర్మ ఈస్ వెరీ సటిల్. వీ డు నాట్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. హెన్స్ యూ డూ నాట్ ట్రై టు డిసైడ్. రిమైన్ సైలెంట్ అండ్ లిసన్ టు యువర్ ఇన్నర్ వాయిస్. The light inside is not seen due to carbon coating. To realize who you are, samskaralu rasinchali. How is this possible? Keep praying constantly. Develop the correct attitude in life. First, have strong faith in Him. Remind yourself that He is there. He will help you. If not the Father, who will take care of the children? Be confident and optimistic. It's a matter of belief. Faith can take you to your goal. Moral strength undali. How is this possible? So many thoughts distract and disturb us. Manobalam undali. Primarily with patience and forbearance, you can ward away evil thoughts. Fight till the end. Fight does not mean a clash with your mind. See, the mind is superior to the body and master is superior to intellect. If you have your master, you have all the treasure in the world. Hence, firstly use your intellect and tell the mind that is good and this is bad. Replace the bad by good thoughts. Gradually, you don't find this process exhausting. This process may lead even to the annihilation of ego. This is what I strongly feel at this moment. It is easy to talk and write, but difficult to practice. But remember, there is nothing such as impossible. This does not pertain to a single lifetime, not a short-run process. The long run involves several truths. Do not be desperate now. If you do any mistakes, there is a time to check them. When you reach the evening of your life, you should not regret. You should be strong mentally, emotionally, spiritually. Faith in Master is your strength. But how will you get that unshaken faith? Prayer. Ultimately, He is the giver and also the taker. Knowing is essential for realization. How true? Hope is what keeps a man alive and cheerful. It will not let him down. I read the book Illusions by Richard Bach. In that, he says that the world itself is an illusion. If you think it is there, then it is there. If you think it is not there, then it is not there. This is not a new concept. Jagat midhya ani telisina vishayame. స్వధర్మము పరధర్మము. చేసేది సత్కార్యమైన ఒకటి నీ ఆనందము కొరకే నీవు చేస్తున్నావు. లోకోద్ధరణ అనే కార్యక్రమము నీ ఆనందం కోసమే చేస్తున్నావు.
ఆనందము లేకుండా ఈ పని నువ్వు చేస్తున్నావా? ఆ స్వార్థమే నిన్ను బంధిస్తుంది. స్వార్థము, అహంకారము, పుణ్యలోభము పునర్జన్మ కారణాలు. ఇది చేయకపోతే చేసేవారు ఎవరు అంటావా? 2, అదిగో నీలో అహంకారం పుట్టింది. నీవే కర్తవు అనుకుంటున్నావు. దేనివల్ల ఇంకో జన్మ వస్తుంది. 3, చేసేది పుణ్యమే కదా అంటావా? పుణ్యము కనుక దానికి ఒక ఫలము. ఆ ఫలము అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. సమర్థించడానికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పినా లోపభూయిష్టంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టిలో ఏమనుకోవాలి? నా దగ్గర ఏమీ లేదు, దానం చేసే గుణం భగవంతుడిచ్చాడు అంటావా? అయితే నీవు పడుకునే పాత చాప, పాత దిండు, కప్పుకునే పాత చిరిగిన దుప్పటి వదిలిపెట్టి వెళ్ళు. అది కూడా ఎవరికైనా పనికొస్తుంది. సామ్రాజ్యాన్ని సంపాదించి దానం చేస్తే ఎంత ఫలము! ఉన్నదాన్ని ఏ ముష్టివాడికి దానం చేసి వెళ్ళిపోయినా అంతే ఫలము. ఏమీ తేడా లేదు. నిన్ను నీవు ప్రశ్నించుకో. సత్కార్యాన్ని చేసి ఆనందించాలని, అందరి చేత మంచి పని చేశావని పొగడబడాలని కీర్తికాంక్ష కలిగి ఉన్నావా లేదా? ధర్మరాజు కూడా అలాంటి మానసిక దౌర్బల్యానికి లోబడ్డాడని ఒక కథ చెప్తారు. అశ్వమేధ యాగము చేసి అహర్నిశలో అన్నదానం చేస్తున్నాడు. మంత్రశక్తి గల ఒక గంట ఒకటి పెట్టారు అక్కడ. 1,00,000 మంది భోజనం చేస్తే ఒకసారి మ్రోగుతుంది. అట్లాంటి గంట 24 గంటలు మ్రోగుతూనే ఉందట. 10 ఊళ్లలో పందిళ్ళు, 1000 చోట్ల వంటలు. ఇంత అన్నదానము చేసిన వాడు ఈ భూలోకంలో ఇంత ముందు ఎవడైనా పుట్టాడా అని ఒక్క క్షణం అనుకున్నాడు. ఆయన ధర్మచింతనుడే, ధర్మ సూక్ష్మము తెలిసిన వాడే, ధర్మనందనుడే. కృష్ణుడు వెంటనే గ్రహించి ధర్మరాజుకి గర్వభంగము కలిగించాడు. ధర్మరాజు కాబట్టి ధర్మ సూక్ష్మం గ్రహించాడు. నేను దానము చేస్తున్నానని అహంకరించాను. ఇందులో ఒక గింజ కూడా నేను సృష్టించలేదు కదా. ఇది ప్రజలు పండించుకున్న పంట. నేను రాజును కాబట్టి నాది అని అనుకున్నాను. దానము చేసిన వాడెవడు, తిన్నవాడెవడు? దీనికి కర్తృత్వం ఏమిటి? దీనికి ఫలమేమిటి? ఇదంతా అజ్ఞానం వల్ల అనుకున్నాను. తనకున్నది సంపూర్ణంగా ఇవ్వడము లోకోత్తరమైన దానం. ఇంకో లోకాన్నే సంపాదించి పెట్టగలుగుతుంది. తనకు లేనిది సంపాదించి దానము చేయడం అనే లాలస అజ్ఞానం వల్ల కలుగుతుంది. అందువల్ల దాని యందు కూడా ఎక్కువ రాగబుద్ధి ఉండవద్దు. నిస్సంగుడైన వాడు ధర్మపరాయణతో కూడి పెద్ద కార్యాలు చేపట్టడు. ధర్మం అనేది ఒక క్వాలిటీ కానీ క్వాంటిటీ కాదు. తనకున్న దానిలోనే దానము చేస్తాడు. ధర్మం అనేది ఒక లక్షణము కానీ భౌతికమైన ఒక పదార్థం కాదు. మనకు ఉన్న ఒక గ్లాసు గంజి ఇస్తే ఎంత పుణ్యమో, రాజ్యము సంపాదించదంతా దానము చేసినా అంతే పుణ్యం. నీవు బాల్యావస్థ నుండి రాజువై నీకే రాజ్యం అనేది ఒకటి ఉంటే దాన్ని విస్తరింపజేసి దానము చేస్తే నీ స్వధర్మమును నిర్వర్తింపచేసిన వాడివవుతావు. పేద బ్రాహ్మణుడవైతే నీకున్న కొంచెము ఇంకొకరికిస్తే నీ ధర్మము నీవు చేశావు. ఆ రాజులాగా చేయలేకపోయినాననే అజ్ఞానము వద్దు నీకు. స్వధర్మమే శ్రేయము, పరధర్మము చేయకూడదు. అగ్ని పరీక్ష. ధ్యానములో నీవు కోరుకునేది మోక్షము కానీ బంధనహేతుమైన రాగద్వేషములతో కూడిన ఉన్నత స్థితి కాదు. ధ్యేయాన్ని బట్టి ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టిలో లోకాన్ని ఉద్ధరిస్తాను అని అనుకోవడం కూడా అజ్ఞానమే అని గురుపరంపరలో చెప్తారు. ఏ విషయంలో కూడా నేను ఇంకొకరికి జ్ఞానబోధ చేస్తాను అని కానీ ఇంకొకరు అజ్ఞానంలో ఉన్నారు అని నీవు విచారించడం అజ్ఞానం. ఎవరూ అజ్ఞానంలో లేరు. ఎవరికి ఎంత జ్ఞానం ఉందో వారికే తెలుసు, వారి గురువులకు తెలుసు. ఎవరికి ఏ మార్గం ఉన్నదో, ఏ మార్గము ద్వారా ఎట్లా ప్రతివారు ఉద్ధరింపబడతారో భగవంతునికి తెలుసు. అంతేగాని నేను జ్ఞానబోధ చేస్తున్నాను అనుకోవడం కానీ, ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం నేను అవతారం ఎత్తానని అనుకోవడం కానీ పెద్ద అజ్ఞానం. నరకములోకి తోసే భావనది. విశేషించి ఆధ్యాత్మికంగా అలాంటి భావన ఉండకూడదు. నీ దగ్గర ఒక విషయము గ్రహించడానికి ఇంకొకరు వచ్చినప్పుడు నీవు పరీక్షా సమయంలో ఉన్నామని తెలుసుకో. నీకే అది అగ్ని పరీక్ష. అంతేకాని వీడు నా దగ్గరికి రావడం మంచిదైంది, సరిగ్గా గైడ్ చేశాను, ఇతడు చాలా అదృష్టవంతుడు కాబట్టి నా దగ్గరికి వచ్చాడు అని అనుకుంటే అందులో నీ అహంకారమే ఉంటుంది. నిజంగా ఎవరు ఎవరికి బోధిస్తారు, ఎవరి వల్ల ఎవరు నిజంగా సత్యం గ్రహిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇంకొకరికి బోధించడం వల్ల ఒకప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అట్లా అయినా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు జ్ఞానులు అని ఇతరులు అనుకుంటే వాళ్ళ మనస్సులో నిర్మలత్వం చేత వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇతడు అనుకోకూడదు. ఆధ్యాత్మికంగా, లౌకికంగా, భౌతికంగా కానీ ఇతరులను ఉద్ధరించే పుణ్యకార్యము
నీ నెత్తి మీద వేసుకున్నావంటే నీకే ఎక్కడో అహంకారం ఉంది. అది రజోగుణ లక్షణం. ఆత్మధ్యానము. సాధకుడు ఎప్పుడూ నియమించబడిన చిత్తం కలవాడు కావాలి. ఆ మనసు ఆత్మయందే నిలుపుకోవాలి. ఆత్మ అంటే దేహముతో కూడుకున్న ఈ మనస్సు. లౌకికమైన కార్యక్రమములను ధర్మాధర్మ విచక్షణ అన్నీ వదిలిపెట్టాలి. స్వధర్మము జాగ్రత్తగా చేసుకో అన్నప్పుడు లౌకిక ధర్మం అనే అర్థము. ధర్మాలన్నీ లౌకికములే, ఆత్మకు ధర్మములేవీ లేవు. ఆత్మధ్యాయన పరాయణునికి ధర్మమేమున్నది? ఆత్మయందు ఆత్మనిష్ఠుడై ఇంద్రియములు మనస్సు యొక్క చైతన్యమంతా ఆత్మయందే నిక్షిప్తము చేయడం పేరే ఆత్మధ్యానం. ధర్మాధర్మ విచక్షణ ఆత్మధ్యానము కాదు, దానికి అనుగుణమైన ధర్మములందు ప్రవర్తించడమే ధర్మం. తన కొడుకులకు అంతా 3 తరాలకు సరిపడే ఆస్తి సంపాదించాలనుకోవడం ఆశ. అందులో ధర్మమేమీ లేదు. పైగా దానివల్ల చ్యుతి పొందుతాడు. అనుషంగం వల్ల వచ్చే ధర్మాలు ఎన్నో ఉంటాయి. థింక్ ఆఫ్ యువర్ మోటివ్ బిహైండ్ ద యాక్షన్స్. ధర్మము అని మనము అనుకునే దాని వెనుక మోటివ్ జాగ్రత్తగా వెతుక్కుంటే ధర్మమా బంధనమా అనేది మనకే తెలుస్తుంది. ఇది ప్రతి అంతఃకరణకు తెలిసే విషయమే. ఎవరిని అడగనవసరం లేదు. ఎవరన్నా నిన్ను విమర్శిస్తే నిన్ను డిఫెండ్ చేసుకునే అవసరం ఉండకూడదు. నేను చేసేదంతా ధర్మమని ఇంకొకరిని కన్విన్స్ చేసే అవసరం పడింది అంటే అది నీ అంతఃకరణే ఎక్కడో చెప్తుంది అన్నమాట. నీవు సన్యాసివి కదా, ఎందుకు చందాలు పోగు చేయడానికి పాటుపడతావు? నీ పని నువ్వు చూసుకోకూడదా అని. మరి సాధకుల మాట ఏమిటి? ఇలా అని అందరూ అనుకుంటే ఎలాగా? అనుకోవచ్చు. అప్పుడు నిమిత్త మాత్రంగా ఒక్కసారి అడుగు, అంతే. అంతేగాని జీవితం అంతా ధారపోసి ఆశ్రమం కడితే అదే ఆశ్రమంలో ఉత్తర జన్మలో సేవకుడి వైపుడతావు. 10 మంది సేవ చేయడమే కదా నీ ధ్యేయము. వేడికి ఆత్మోద్ధరణ లేదు, వల్లకాడు లేదు, ఇంకొక రాగంలో పడ్డాడు. ఇలాగే లౌకికంగా కానీ అలౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ 4 ఆశ్రమాల్లో కూడా మనుష్యుడు బంధనాల్లో పడిపోవచ్చు. లోకాన్ని ఉద్ధరిస్తాను అనే అహంకారము, ఉద్ధరించగలననే అహంభావము ఉంటుంది. ప్రతిష్టలపై లాలసం ఉంటుంది. లేకపోతే పుణ్యలోభం ఉంటుంది. ఒక రాయి పెట్టి దానిపైన తన కులగోత్రాలు రాయించుకుంటాడు. ఈ బండరాయి ఫలానా వారి ధర్మమని. ఇదంతా పుణ్యలోభమే. నా ఆస్తిలో 4వ వంతు ఇంకొకరికి ఇచ్చేశాను అని వీళ్లతో వాళ్లతో చెప్పుకుంటారు. సాధనకు అదంతా వార్నింగ్. నిన్ను బంధించే వీక్నెస్ గబుక్కున నీలో నుంచే వస్తుంది. కనుక నీవు చేసే ప్రతి కార్యములో మోటివ్ను ఊహించుకో. కోరికలు. సాధకుడు అన్నిటి యందు నిస్పృహుడై ఉండాలి. అంటే ఏమిటి? సమస్త కోరికల నుంచి విడువబడాలి. ప్రతి కోరిక నెరవేరుతుంది కాబట్టి అవి బంధన హేతువులు. కోరిక నెరవేరుతుంది కాబట్టి మనం ఏడవాలి. ఈ జన్మలోనే ఆ కోరిక తీరితే వాడు ధన్యుడు. లేకపోతే చచ్చే వరకు ఆ కోరిక అలా ఉంటుంది. ఉత్తర జన్మ దాకా వెళ్తుంది. వచ్చే జన్మలో దొంగతనమన్నా చేసి ఆ కోరిక నెరవేర్చుకుంటాడు. సృష్టి నడవడం కోసమే భగవంతుడు మనుషులకు కోరిక పెట్టాడు. కోరికను తీర్చే మెకానిజం సృష్టిలో ఉంది. ప్రతి జీవుని యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. అందువల్ల కోరిక రాకుండా జాగ్రత్త పడాలి. అది ఎట్లా? లోకాన్ని చూస్తున్నంతసేపు వారి హెచ్చుతగ్గులు సుఖదుఖములు చూస్తున్నంతసేపు ఆ కోరికలు ఎక్కడి నుంచో పుడుతూనే ఉంటాయి. సంస్కారములు, రజోగుణము, లాలస ఉన్నాయి. ఇంకొకరి సుఖాలను, పాండిత్యాన్ని, కీర్తిను, అందచందాలను చూసేటప్పుడు ఎన్ని జయించినా ఏదో ఒక కోరిక పుట్టవచ్చు. కనుకనే లోకముతో సంబంధం లేకుండా ఉండాలి. బుద్ధుడికి 12 సంవత్సరాలు తపస్సు చేస్తే తెలిసిన రహస్యం ఇది. కోరికలు లేకపోతే సృష్టిలో నిన్ను బంధించేది ఏదీ లేదు. కోరిక అనే దాన్ని బట్టే సృష్టి చక్రం ప్రవర్తిస్తున్నది. బ్రహ్మజ్ఞానము సంగతి వదిలిపెట్టి ముందు బంధన హేతువైన కోరికను చంపుకుంటే, లేకుండా చేస్తే నిర్వాణము వస్తుంది. నిర్వాణము నిద్రావస్థ వంటిది. అవిద్య తొలగిపోతుంది. దాని తర్వాత సాధన చేసుకుంటాడు. ముక్తి పొందవచ్చు. కోరికలను జయించిన వాడు ఆత్మయందే ధ్యానము కలిగిన కర్మలలో ఆధ్యాత్మిక భావన. కర్మలు ఊర్ధ్వలోకాలు పొందడానికే కాక జ్ఞాన సంపాదన కోసం కూడా చేయమని వేదమే చెప్పింది. గృహస్థాశ్రమ ప్రారంభంలో సంతానం కలిగేందుకు చేసే కర్మలు, సంతానం కలిగాక వాళ్లకు జాతకర్మాది కర్మలు, తర్వాత గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ, దేవతలను సంప్రీతులను చేసుకోవడానికి చేయాల్సిన కర్మలన్నీ చేశాక పెద్దల చేత తన గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పూర్తిగా నిర్వహించానని అనిపింపచేసుకుని
అప్పుడు వానప్రస్థాశ్రమ స్వీకారం చేసి భార్యతో కలిసి వెళ్ళి తనకు శుశ్రూష చేసే అవకాశం భార్యకిచ్చి తర్వాత తుర్యాశ్రమమైన సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అప్పుడు జ్ఞానప్రదమైన కర్మలు చేస్తాడు. సన్యాసి అకర్మకృత్ కాడు. కర్మల నుంచి సన్యాసము లేదు అతడికి. ఇందులో ముఖ్యమైన పాయింట్, జ్ఞానానికి కూడా కర్మలు చేయాల్సి వస్తుంది. కర్మను వర్జించే స్థితి ఎక్కడా చెప్పబడలేదు. ఇది ఆశ్రమతం. జ్ఞానం కోసం చేసే కర్మల స్వరూపం ఎట్లా ఉంటుంది? సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత చాతుర్మాసాది వ్రతములు, నిత్యదండక మండలార్చన మొదలైన కృష్ణ ధర్మాలు ఇతరులకు ఉంటాయి. ఆశ్రమ స్వీకారం కొందరు వైరాగ్యం కోసం, కొందరు వైరాగ్యం వల్ల చేస్తారు. గృహస్థాశ్రమంలో పాశము పెరుగుతూ మనిషిని బంధిస్తూ ఉంటుంది. సన్యాసికి ప్రణవ జపం ముఖ్యం. రోజుకి కనీసం 10,000 సార్లు చేయాలి. సంఘానికి, దేశానికి తన వల్ల రుణముండి దాని విముక్తి కోసం దేవతలను ప్రార్థించాలి. సన్యాసం అంటే ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి అంతర్ధానం అవడం కాదు. అందరికీ చెప్పి అనుమతి తీసుకుని క్రమబద్ధమైన కర్మలను ఆచరించాలి. వైరాగ్యం తాత్కాలికమైన ఉద్రేకం కాదు. అన్ని పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు వైరాగ్యం కలగడం ఉత్తమం. ఇటువంటి వాడికి కూడా విధి నిషేధాలు చెప్పారు. ఆశ్రమ స్వీకారం తర్వాత తను ఏది వదిలిపెడుతున్నాడో అతనికి తెలియాలి. దేనిలోకి వెళ్తున్నాడో తెలియాలి. ఆ తర్వాత వెనుసూపు అసాధ్యం ఉండకూడదు. అత్యున్నత స్థితికి వెళ్తూ అజ్ఞానము చేతో, ప్రలోభము చేతో, పూర్వ సంస్కార శేషము చేతో వెనుతిరిగి చూస్తే పతనమే. అన్నీ పరిత్యాగం చేసే సమయంలో వచ్చే అడ్డు రుణగ్రస్తుడు కావడం. ప్రభుత్వానికి, సంఘానికి, పోషకులకి, యజమానికి, నౌకర్లకి, పిల్లలకి రుణపడి ఉంటాడు. ఇంతమందికి పరిష్కారం చేయాలి. దిగంబరుడై గురు సన్నిధికి వెళ్ళి ప్రవాహోదకంలో నిలబడి సన్యాసం తీసుకోవాలి. దేహాత్మభావన వదిలి తన నామం కూడా మర్చిపోవాలి. సంసార వాసనలు, సంఘంలో తను చేసిన కర్మలు విసర్జించాలి. వృత్తి కొరకు అభ్యసించిన విద్యను మర్చిపోవాలి. సన్యాస స్వీకారం పునర్జన్మ. లా ప్రకారం సన్యాసి పెన్షన్కి కూడా అర్హుడు కాడు. ఆ జన్మ అంతటితో అంతరించినట్లే లెక్క. సన్యాసులు తమ వయస్సులో కూడా ఆశ్రమ స్వీకారం నుంచి లెక్కగడతారు. ఏ చిన్న విషయంలో ప్రలోభం ఉండకూడదు. ఆహార విషయంలో ఇష్టానిష్టాలు ఉండకూడదు. ఎక్కడ ఏది లభిస్తే అది తినాలి. భిక్షాపాత్ర ఉండాలి. ఏ అరుగు మీదైనా తల కింద చెయ్యి పెట్టుకుని పడుకోవాలి. భిక్షాన్నము స్వీకరించాలి. ఏ గృహస్థు ఇంట్లో కూడా 3 రోజులు వరుసగా ఉండరాదు. ఒక రోజు తిని నిద్రపోతే మర్నాడు అక్కడి నుంచి వెళ్ళాలి. ఒకరి ఇంట్లో ఏదీ పెట్టలేదని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి పోసిన గంజి తాగాలి. ఆధ్యాత్మిక చింతనకు వేరే సమయం ఉండకూడదు. అసలు ఆధ్యాత్మిక చింతన లేని టైం జీవితంలో ఉండకూడదు. అలా చేస్తే కలియుగ ప్రజలకు జీవన్ముక్తులయ్యే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక భావన నిత్య జీవితంలో అన్ని పనులలో ఉండాలి. నియమములు, నిత్య దేవతార్చన, మంత్రజపములు, వ్రతములు, దాన జప హోమాదులు ఇవన్నీ గృహస్థాశ్రమంలో చెప్పబడ్డ ధర్మక్రమం. దీనివల్ల వచ్చేది చిత్తశుద్ధి. అహంకారం, మమకారములను నిగ్రహించవచ్చు. ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం రాదు. అది చాలా కష్టమైంది. పూజ, తపోఫలాలు త్యాగం చేయడానికి శ్రవణ మననాదులు చేయాలి. అహర్నిశలు భగవన్నామస్మరణ చేయాలి. సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత జ్ఞానము సంపాదించే ప్రయత్నము చేస్తానన్న భావన వదిలిపెట్టు. నిత్య జీవితంలో ఏ పని చేసినా భగవన్నామస్మరణ వదలవద్దు. ప్రపంచమంతా పరమేశ్వరునితో నిండి ఉంది. ఎంత చిన్న పని చేసినా అది పరమేశ్వర ఆజ్ఞ ప్రకారము చేస్తున్నాము. భోక్త, కర్త కూడా ఆయనే. ఎంతమంది ఎన్ని సాధనలు చేసినా నామస్మరణం చేయకపోవడం వలన అహంకార మమకారములు మళ్లీ వారిని ఆవహిస్తాయి. తపస్సులు కూడా నిష్ఫలము అయ్యే ప్రమాదం ఉన్నది. అహర్నిశలు నామస్మరణ చేస్తూ ఉండడం వలన దాని మహిమ చేత ఇతనికి అహంభావం పోయి చేస్తున్న పనులన్నీ పరమేశ్వరాయతనమవుతాయి. ఇది కూడా అందరికీ సాధ్యమయ్యేది కాదు. స్మరణలోంచి కింద పడడం ఎంత సులభమో తిరిగి పైకి వెళ్ళడం అంత కష్టం. కేవలం నామస్మరణే మంత్రజపములే కాక ఆధ్యాత్మిక సాధనకై దినములో కొంత సమయం కేటాయించాలని నిర్దేశించబడింది. దేవుని పూజ ఎట్లా చేస్తున్నామది కాదు, అది పూర్తి అయ్యాక మిగిలిన సమయం ఎట్లా ఉన్నదనేది ముఖ్యం. ఇంతసేపు పూజ చేసింది ఇతనేనా అనేట్లు కొందరు ప్రవర్తిస్తారు. ఆధ్యాత్మిక ధ్యానానికి, నిత్య జీవితానికి ఏమీ సంబంధం లేదు. రోజులో కొంత సమయమైనా సాధనకు వినియోగించకపోతే కింద పడతావు. గురు బోధలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి.
నిత్య జీవితంలో ఆ బోధల్ని అన్వయించుకోవాలి. బ్రహ్మ జిజ్ఞాసలో గురువు చెప్పిన బ్రహ్మ విద్య ఏ స్థితికి తెస్తుందంటే, ఉత్తమ లక్షణాలు కలిగిన జీవుడు ఈ శరీరంలో ఉండి కర్మవశాత్తు ఈ పనులు చేస్తున్నాడు. ఇందులో ఉన్న నేను సుఖదుఖాలకు అతీతుడై ఎందుకుండను అనే నిర్లిప్తత నిజ జీవితంలో వస్తుంది. దానివల్ల జీవిత దృక్పథమే మారుతుంది. తను చేసిన పనుల్లో అహంకారము, అజ్ఞానము, దుఃఖము, ఆశ, మమకారము ఏమీ మిగలదు. ఆ వికారములకు అతీతుడై ఉంటాడు. ఇటువంటి భావనలతో నిత్య జీవితంలో ఏ పని చేసినా అతడు ధ్యానములో ఉన్నప్పుడు ఆ వాసనలు అతనిలో ప్రవేశించవు. కొంతకాలమైనాక జ్ఞానిగానే అన్ని పనులు చేయగలుగుతాడు. నిర్లిప్తతతో అన్ని పనులు చేస్తూ ఆశా నిరాశలకు లోను కాకుండా ఉంటాడు. వాడికి సన్యాసాశ్రమ స్వీకరించిన వాడికన్నా ఎక్కువ ఫలం వస్తుంది. నిత్య జీవితంలో గృహస్థుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక చింతన మంచిది. గృహస్థాశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తేనే సన్యాసాశ్రమానికి వెళ్ళడం. సరిగ్గా నిర్వహించలేకపోయినా నాకు మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. కనుకనే భగవంతుడనే విషయం కాసేపు అట్లా పెట్టి గురువు అనే వాణ్ణి నమ్ముకో. భగవంతుడు ధర్మస్వరూపుడు, ధర్మ బోధకుడు కాదు. ఆయన అందరికీ కనపడి తన గురించి చెప్పడు. యుగానికోసారి చెప్తాడేమో అర్జునుడికి చెప్పినట్లు. తానే భగవంతుడినని అన్నీ పరిత్యజించి తన్ను శరణవేడమన్నాడు. అర్జునుడు మౌత్ పీస్. భగవంతుడెవరో నిత్యము బోధ చేసేవాడు గురువు. పూర్వయుగములలో గురువులు నిత్య జీవిత విషయములను చర్చించి ధర్మాధర్మములను గురించి చెప్పిన వారు అరుదు. వాళ్ల స్థితి వేరు, మహోన్నత స్థితిలో ఉన్నారు. ఆధ్యాత్మిక విద్యార్హత కలిగిన నిష్ణాతులైన సంపూర్ణుడైన విద్యార్థి దొరికినప్పుడు విద్య అతనికి ఇచ్చేవారు. ఆ గురు దర్శనానికి చాలా అర్హత కావాలి. ఆయన మాట వినాలంటే ఎంతో తపస్సు, ఉత్తమ సంస్కారాలు కావాలి. కలిలో అలాంటి గురువు వల్ల ఉపయోగము లేదు. గురువు చేసే పరీక్షలకు శిష్యుడు తట్టుకోవాలి. ఈ యుగములో గురువు మీ నిత్య జీవితంలో మీతో కలిసిమెలిసి ఉండి మీ కష్ట సుఖాలు పంచుకునేవారు. అందుకే భగవాన్ అప్పుడప్పుడు వంట కూడా చేసేవారు. ఆ కాలంలో జీవితం అంతా తపస్సు చేసేవారు. గురువు ఒక లివింగ్ ఫోర్స్, సమస్త దేవతా స్వరూపుడు. గురువు ఆరాధనే సమస్త దేవతల ఆరాధన. గురువు నిత్య జీవితంలో, వాక్కులో, మనస్సులో, కర్మల్లో నింపుకుంటే ఇంకేమి కావాలి? ఏ సాధన చేసినా ఫలం మన యోగ్యత వల్ల కాక గురు అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. మార్గము బోధించారు అంటే మార్గము చూపించడమే కాక చివరిదాకా తీసుకెళ్లే బాధ్యత ఆయనదే. మార్గదర్శకుడైన గురువు గమ్యానికి చేర్చే బాధ్యత తీసుకుంటారు. గురుబోధ అంటే విషయాలు ఇచ్చే సంస్థ కాదు, సందేహాలు తీర్చుకునే రెఫరెన్స్ బుక్ కాదు. ఫలాన్నివ్వగలిగిన సమర్థత కలిగిన మహత్తర ఈశ్వర తేజస్సు అది. ఎంత ఆత్మార్పణం అంత ఫలం. జీవితంలో గురుబోధను ఎంతవరకు అవలంబించి సందేహ నివృత్తి చేసుకుంటున్నాడు? గురుబోధలోనే జీవిత విధానం కూడా నిర్ణయం చేయబడింది. జీవితంలో మార్పు, జీవిత దృక్పథంలో మార్పు, ఆధ్యాత్మిక సాధనలో ఆయన శక్తి మనకు వస్తాయి. శాంతికి మార్గం. ఆత్మధ్యానాన్ని అభ్యాసంలో పెట్టుకున్నవాడు యోగే. అతడి మనస్సు గాలిలోని కుండలో ఎట్లా దీపం చలించకుండా ఉంటుందో అట్లా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధం లేకుండా ఆ దీపము తన్ను వేరే చేసుకుంది. లోక సుఖదుఖములతో సంబంధం పెట్టుకున్నంతసేపు అవి మనిషిని ఇటు అటు ఊపుతూనే ఉంటాయి. దానిని వదిలిపెట్టిన వాడు నివారస్థ దీపం వలె ఉంటాడు. గాలిలో పెట్టిన దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. దానికి అస్థిరత్వం ఉన్నది. అంతేగాక ఆ దీపము తన్ను తాను రక్షించుకునే ప్రయత్నము చేస్తూ ఉంటుంది. గాలిలో కొట్టుకుంటూ ఎట్లాగైనా వెలగాలనే ప్రయత్నము చేస్తుంది. సామాన్యుడు అట్టి ప్రయత్నంలో ఉంటాడు. అంటే సృష్టిలో ఎంత సంబంధం ఉంటుందో అంత శాంతి ఉంటుంది. ప్రతి వాడికి శాంతి అనేది సంపూర్ణంగా రాదు. ప్రపంచంలో ఉండి శాంతిని కోరుకోవడం అజ్ఞానమే. శాంతిని కోరుకుంటావా? ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి. సుఖము దుఃఖము, నావాడు పరాయివాడు అనే భేదములు ప్రపంచంలో ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఎంత పరాక్రమవంతులైనా, ఎంత అష్టైశ్వర్యములున్నా, ఎంత భుజపరాక్రమములతో భూమినంతా జయించినా, నీ యొక్క సుగుణములచే లోకములో కీర్తింపబడినప్పుడు కూడా నీకు లోకంలో ఉండే ద్వంద్వములు కనబడుతూనే ఉన్నాయి. నిన్ను పొగిడేవారు నీ దర్బార్లో ఉన్నా, నిన్ను ద్వేషించేవారు పొరుగు రాజ్యంలో ఉంటాడు.
నీ ఊళ్ళోనే నీకు తెలియకుండా ఉంటాడు. నిన్ను ద్వేషించేవాడు, నిన్ను చూసి అసూయపడేవాడు, నీవు చేసే పని విమర్శించేవాడు, వీరందరూ ఉన్నారంటేనే కీర్తికాంక్ష కలిగిన వాడికి అది దుఃఖహేతువే. కనుక నీవు ఎటువంటి వాడివైనా లోకముతోటి సంబంధము నిన్ను ఇటు అటు ఊపుతూ ఉంటుంది. ద్వంద్వములతో కూడిన ప్రపంచము నిన్ను బాధిస్తున్నప్పుడు నిన్ను నీవు సంరక్షించుకునే ప్రయత్నము నీవు చేస్తూ ఉంటావు. అపకీర్తి వల్ల నీకు భయం కలిగితే నిన్ను ద్వేషించేవాడి దగ్గరకు వెళ్ళి వాడిని ప్రసన్నం చేసుకుని వాడితో కూడా కీర్తి చేసుకునే ప్రయత్నము చేస్తావు. ప్రపంచముతో సంబంధం లేకుండా ఉండాలి. అట్లానే కొండలోని దీపం ప్రపంచాన్ని చూడకుండా ఉంటుందా? చూస్తుంది. 3 వంతులు మోయబడి ఆ కుండ మూతిలో నుంచి ఎవరు చూస్తారో వారిని మాత్రమే చూస్తుంది. ఈ పోలికని ఇలా ఎక్స్టెండ్ చేస్తే చాలా విషయాలున్నాయి. కుండలోకి చూసిన వాడికి ఆ దీపం కనబడుతుంది. కుండలో దీపం ఉన్నది, ఆ తేజస్సే దూరం నుంచి కనపడుతుంది, కానీ దీపం కనపడదు. దీపము చూడదలుచుకున్నవాడు మాత్రమే దగ్గరకు వెళ్ళి చూస్తాడు. బాగా ముత్యములాగా వెలుగుతుందని అనుకుంటాడు. అలాగే ఉత్తముణ్ణి అన్వేషించి దర్శిస్తే తప్ప తన్ను తాను ప్రదర్శించుకుంటూ ఉండడు. ప్రపంచముతో ఏ సంబంధము లేకుండా నిస్పృహుడై ఉంటాడు. చిత్తశుద్ధితో చైతన్యముతో ఎప్పుడూ వెలుగుతూ శాంతితో హాయిగా ఉంటాడు. యోగముతో చిత్తము నియమించినవాడు ఇటువంటి నియమాలలో నిత్య జీవితము గడిపి అనేక సత్ఫలాలను పొందుతున్నాడు. యోగ స్థితి భేద బుద్ధి చేత అంతా వేర్వేరుగా కనబడుతుంది. అభేద బుద్ధి చేత అంతా శివమయంగా చూస్తాడు. వస్తువుల బాహ్య రూపము చూస్తే వేరువేరుగా కనబడ్డాయి. యోగి బాహ్యముగాక అంతరత్వము చూస్తాడు. బయట కనబడే వస్తువులను చూడకుండా ఉండడము యోగము. వేదాంగములు చదివిన పండితుడిని కుక్కని సమంగా చూస్తాడంటే అంతటా బ్రహ్మవస్తువునే చూస్తాడు. యోగి సమాధిగతుడై నిర్గుణ పరబ్రహ్మమును అనుభవిస్తున్నప్పుడు అని చెప్పడానికి ప్రూఫ్ ఏమిటి? వాడిపైన పాము పాకిన, మహాసర్పము కాటు వేసిన, తిట్టినా కొట్టినా, సముద్రంలో పారేసిన అలాగే ఉంటాడు. ప్రకృతిని వారు జయించారు కాబట్టి ప్రకృతి వారిని రక్షిస్తుంది. ఈ స్థితి వచ్చాక ఇంకా తపస్సులో కూర్చోవడం ఎందుకు? లేచి కూర్చుని మాట్లాడొచ్చు కదా. ఏ లోకానికైనా వెళ్ళగలిగినా వెళ్ళాడు. వాడికి ధ్యానక్రియ అనేది ఒక్కటే మిగిలి ఉంది. ధ్రువోపాఖ్యానంలో విష్ణువు చివరికి ఆ పిల్లవాడి హృదయం నుంచి తనను తను ఉపసంహరించుకోగానే వాడి హృదయం చీకటైంది. కళ్ళు తెరిచాడు. ఎదురుగా విష్ణు దర్శనం. స్వరూప సాక్షాత్కార విధానం ఇలా ఉంటుంది. అనేక చరిత్రలున్నాయి. సాధన పరమార్థంలో సాధన సామగ్రి పోవాలి. సాధకుడు మహావాక్యాలను మననము, శ్రవణము, విచారణ చెయ్యాలి. నిధి ధ్యాస ఉండాలి. ఇవన్నీ ఉంటే అహం బ్రహ్మ భావన ఎప్పుడో సిద్ధిస్తుంది. ఈ వాక్యార్థం 2 వస్తువులున్నాయని అనేదాన్ని ఆశ్రయించి ఉన్నది. చిదాకాశమంది 2 ఉన్నాయనే భావన పోయింది. నీవెవరవు అంటే శివుణ్ణి అంటాడు. శివుణ్ణి అనుకుంటున్నానని శివోహం అనుకునే ప్రయత్నం చేస్తున్నానని అనడు. అనుకునే ప్రయత్నం ముందే అయిపోయింది. ఆ అనుకోవడం కూడా పోవడం 2వ స్థితి. పరిపక్వ స్థితి వచ్చే వరకు ఎన్నో స్టేజెస్ దాటాలి అని చెప్పడానికి స్టెప్ బై స్టెప్ అన్నారు. అన్నము ఒక్కసారే ఉడుకుతుందా? కాస్త మెత్తబడుతుంది, కొంత వేడి అవుతుంది, ఇంకాస్త మెత్తబడుతుంది. చూస్తూనే ఉంటాడు. పూర్తిగా ఉడికిన తర్వాత కూడా ఇంకాస్త తడి మిగులుతుంది. యోగి లక్షణాలు వర్ణిస్తుంటే మనకొచ్చేదేమిటి అంటే ఆ గుణములు మనకి భావ్య వస్తువులు. భగవన్ లక్షణాలు ఇలా ఉంటాయని భావిస్తుంటే కొన్ని లక్షణాలు మనలోకి వస్తాయి. దానిపైన ఆశ పుడుతుంది. నిధి ధ్యాస కలుగుతుంది. కోరుకోవడమే ప్రారంభం. మనిషికి కర్మవాసనల్ని తొలగడం ఒకటి, బ్రహ్మజ్ఞానోదయం 2వది. మొదటిది కాగానే ఆటోమేటిక్గా బ్రహ్మజ్ఞానం వస్తుందని చెప్పలేదు. కర్మవాసనలు, దేహాత్మ భావన అన్నీ నశించిన తర్వాత బ్రహ్మజ్ఞాన సిద్ధి వేరే స్థితి ఉంది. అది వేరే ప్రయత్నం చేస్తే ఎప్పుడో తర్వాత లభించేది. ఈ స్థితి వేరు, ఆ స్థితి వేరు. శరీర భావన వదిలేస్తే అదే బ్రహ్మ భావన కాదు. అతడు దేహాత్మ భావంతో కర్మ చేయడు గాని ఇంకా సాధన చేస్తూనే ఉంటాడు. మాండవ్య మహర్షిని కొరత వేసినప్పుడు ఆయన సమాధి స్థితిలో ఉండడమే ఒక ఎగ్జాంపుల్. ఆ తేజస్సు అతడి శరీరాన్ని ధరించింది. అతడు శరీరాన్ని ధరించలేదు. ఇంకొకడైతే మరణించేవాడే. అతడిని ఆ శూలం నుంచి దింపేస్తే అంతా మానిపోయింది. తపస్సు యొక్క తేజస్సు అతడి శరీరం హింసింపబడుతున్న సమయంలో కూడా అతడిని కాపాడుతోంది. ఇంకొక యోగ రహస్యం, మనకొక శూలం గుచ్చితే శరీరం ముక్కలు ముక్కలై బాధపడతాం. ఏ యోగి అయితే సంపూర్ణ చైతన్యం అనుభవిస్తాడో
తన శరీరాన్ని ఎన్ని ఖండాలుగా చేసినా అన్ని ఖండముల్లోనూ ఒకే చైతన్యం వ్యాపించి ఉండడం చేత అది సింగిల్ యూనిట్ గానే ఉంటుంది. అవి దగ్గరకు రాగానే శరీరం అతుక్కుపోతుంది. వాడు ధరించింది చైతన్యాన్ని, శరీరాన్ని కాదు. 1880వ సంవత్సరంలో మైసూర్ గవర్నమెంట్లో ఇటువంటిదే ఒక రికార్డెడ్ కేసు ఉంది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ ఒక మర్డర్ కేసు ఇన్వెస్ట్ చేయడానికి పోతుంటే గ్రామము చివర ఒక శరీరము భాగాలుగా విభజింపబడి ఉంది. ఆ ఖండాలన్నీ బట్టలో మూట కట్టి తీసుకువస్తుంటే బండిలో నుంచి ఒక మనిషి దూకి పారిపోయాడు. బట్టలో ఆ ఖండములు లేవు. మనకి చైతన్యం కంటిన్యూస్గా ఉండదు కనుక తెగిపోతే అతుక్కోదు. సర్జరీ చేసినా అతుక్కుంటుందన్న నమ్మకం లేదు.